అందరికీ శుభోదయం. తెలుగు పద్యం తెలుసుకుందాం, నేర్చుకుందాం అనేటువంటి అభిరుచి గల ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం. ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. గురుని శిక్ష లేక గురు తెట్లు కలుగునో అజునికైన వాని అబ్బకైనా, తాళపు చెవి లేక తలుపెట్లుడునో విశ్వదాభిరామ వినురవేమా. గురుని శిక్ష లేక గురు తెట్లు కలుగునో అజునికైన వాని అబ్బకైనా, తాళపు చెవి లేక తలుపెట్లుడునో విశ్వదాభిరామ వినురవేమా. గురుని శిక్ష లేక గురు తెట్లు కలుగునో అజునికైన వాని అబ్బకైనా, తాళపు చెవి లేక తలుపెట్లుడునో విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని యథాతథంగా తెలుసుకుందాం. తాళం చెవులు లేకుండా తలుపు ఏ విధంగా తెరుచుకోదో అదేవిధంగా గురువు యొక్క ఉపదేశం లేకుండా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మ కానీ అతని అబ్బ అంటే ఆయన యొక్క తండ్రి కానీ తెలుసుకోలేరు అని ఈ పద్యం యొక్క భావం. ప్రస్తుత సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని అన్వయించుకుని మరికొద్దిగా విశ్లేషించుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక గురువు అవసరం. మనల్ని సన్మార్గంలో పయనింప చేయడానికి ఆయన యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. అప్పుడే పుట్టిన పసిపాప నుండి కురు వృద్ధుల వరకు ఈ భూమి, ఆకాశం, ప్రకృతి, ఎండ, వాన, చలి, నదులు, సముద్రాలు వీటన్నిటి నుంచి కూడా ఏదో ఒక విశేషం మనకు నేర్చుకోవడానికి దొరుకుతుంది. నేర్చుకుంటూ జీవనం సాగించడమే గొప్పతనం. అవి అన్నీ కూడా మనకి సహజ గురువులు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు కనుక భగవంతుని దర్శించే మార్గం గురు శుశ్రూష వల్లే కలుగుతుంది. అందుకనే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురువుని పరమేశ్వరునిగా భావించాలి అన్నారు మన పెద్దలు. అయితే పుట్టిన ప్రతి మనిషికి ప్రథమ గురువు తల్లి. బుల్లి బుల్లి పదాలు నేర్పుతూ అవి పలుకుతుంటే విని ఆనంద పరవశమైపోతుంది ఆమె. బుడి బుడి అడుగుల్లో తప్పటడుగు పడిపోకుండా చిటికిన వేలుతో నడిపిస్తుంది. తల్లి గొప్పదే, గురువే, కానీ ప్రేమస్వరూపిణి. క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించలేదు. ఆ తరువాత క్రమంలో తండ్రి కాస్త కఠినంగా ఉన్నా పుత్రవాత్సల్యంతో ఏమీ అనలేడు. తర్వాత గురువు వాత్సల్యం తక్కువ, క్రమశిక్షణ ఎక్కువ. తప్పు చేసినప్పుడు వేలు ఎత్తి చూపి అవసరమైతే దండించి సక్రమమైన మార్గంలో పెట్టేవాడు గురువు. తల్లిదండ్రులు ఈ జన్మకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు. గురువు అసలు జన్మే లేకుండా చేసేవాడు. గురువు యొక్క బాధ్యత గురుతరమైనది. ఎవరితోనూ పోల్చలేనిది, మార్చలేనిది, నింపలేనిది. అది తెలుసుకుని మనం మసలాలి. గురువుని శిక్షణ లేకుండా అజ్ఞాని అయినా వాని తండ్రి అయినా తాళం చెవి లేకుండా తలుపు ఎలా తెరవదో అదేవిధంగా గురు తెట్లు కలుగునో అనగా జ్ఞానము, నైపుణ్యం లేదా ఏదైనా నైపుణ్యం ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈ పద్యంలో గురుతెట్లు అంటే నైపుణ్యము, జ్ఞానము లేదా ఏదైనా నైపుణ్యాన్ని మనం పొందడం అని అర్థం. గురువు లేకుండా ఎంతటి వారికైనా గొప్పతనం సిద్ధించదు. గురువు ఉపదేశం లేకుండా ఆత్మజ్ఞానాన్ని కానీ బ్రహ్మజ్ఞానాన్ని కానీ బ్రహ్మ యొక్క అబ్బ అంటే ఆయన యొక్క తండ్రి కూడా తెలుసుకోలేరు అని ఈ పద్యం యొక్క భావం. లోకంలో ఏ పని చెయ్యాలన్నా గురువే ఆధారమై ఉంటాడు. తప్పు చేసినప్పుడు వేలెత్తు చూపి అవసరమైతే దండించి సక్రమమైన మార్గంలో పెట్టేవాడే గురువు అని కూడా వేమన మనకి ఈ పద్యం ద్వారా నొక్కి చెబుతున్నారు. బాగుంది కదా ఈ పద్యం? విద్యార్థులుగా మీ జీవితాన్ని చక్కదిద్దేటువంటి ఒక్క ఉపాధ్యాయుణ్ణి మీరు ఎంచుకోండి. వారు చెప్పినట్లుగా నడవండి.
మీ బంగారు భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోండి. అటువంటి గురువులు ఈ సమాజంలో ఉన్నారా అని మీరు అనుమానపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఉన్నారు. వారు తప్పక మీకు సహకారాన్ని అందిస్తారు. కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మరొకసారి మీకోసం. గురుని శిక్ష లేక గురు తిట్లు కలుగునో, అజునికైన వాని అబ్బకైనా తాళపు చెవి లేక తలుపెట్లుడునో, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. తాళం చెవులు లేకుండా తలుపు ఏ విధంగా రాదో అదేవిధంగా గురువు యొక్క ఉపదేశం లేకుండా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మ కానీ అతని అబ్బ అంటే బ్రహ్మదేవుని యొక్క తండ్రి కానీ తెలుసుకోలేరు అని ఈ పద్యం యొక్క భావం. చాలా బాగుంది కదా ఈ పద్యం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా ప్రాథమికమైనటువంటి గురువులు తల్లిదండ్రులు, ఆ తర్వాత పాఠాన్ని బోధించేటువంటి ఉపాధ్యాయులు అని మనం అనుకుంటాం. కానీ ఉపాధ్యాయులు కేవలం పుస్తకాలలో ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే చెబుతారు. కానీ నిజమైన గురువు ఈ ప్రపంచంలో ఏ విధంగా నీ యొక్క మూర్తిమత్వాన్ని అంటే నీ క్యారెక్టర్ని తీర్చిదిద్దుకోవాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఏం చేస్తే నువ్వు జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతావో ఆ విషయాలన్నీ కూడా చెప్పేవాడు, మార్గం చూపించేవాడు నిజమైన గురువు. అటువంటి గురువుని ఎన్నుకోండి, మీ జీవితానికి మంచి బాట వేసుకోండి. రేపటి భాగంలో మళ్ళీ మరొక ఆణిముత్యం లాంటి వేమన గారి పద్యంతో కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.